ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. జాతకంలో అదృష్ట యోగాన్ని ప్రసాదించేది ఎవరు, దరిద్ర యోగాన్ని ప్రసాదించేది ఎవరు అని అంటే, ముఖ్యంగా జాతకం మొత్తం మీద స్థానాలు 12 ఉంటాయి, గ్రహాలు 9 ఉంటాయి. ఈ స్థానాల్లో అదృష్టాన్ని ప్రసాదించేటువంటి స్థానాలు 5, 9, 11 ఈ స్థానాలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. అట్లాగే 6, 12 స్థానాలు దరిద్రాన్ని ప్రసాదిస్తాయి. ఈ 6, 12 స్థానాలు శుద్ధి ఉండాలి. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ స్థానాలను చెడగొట్టి, ఉదాహరణకి 12వ స్థానాధిపతి ఉద్యోగ స్థానంలో ఉన్నాడు అనుకోండి, దశమంలో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఉద్యోగం స్థిరత్వం ఉండదు, సరైన ఆదాయం ఉండదు. చిన్న చిన్న వాళ్ళు కూడా, తనకన్నా చిన్న పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా గొప్ప పరిస్థితిలో ఉంటారు. 6వ స్థానం అనేటువంటి దాన్ని తీసుకోవాలి అని అంటే, 6వ స్థానంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి 6 కూడా 6వ స్థానాన్ని బట్టే ఆశ్రయించి ఉండటం జరుగుతుంది. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు నడుచుకునే విధానం, వాళ్ళ ఆలోచన తీరు, వాటి మీద ప్రేరేపితం. అంటే ఒకళ్ళకి మంచిగా దేవుడు భక్తి చేసుకోవాలి, నలుగురికి మంచి చేయాలనేటువంటి భావన కలగవచ్చు. మరొకరికి ఏమి అని అంటే, ఇంకో రకంగా ఏదో దొంగతనం చేద్దాం, దుర్మార్గం చేద్దాం అనేటువంటి ఆలోచన కలగవచ్చు. ఇది 6వ స్థానాన్ని బట్టి నిర్ణయించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాస్తవంగా చెప్పాలి అని అంటే 3, 6, 8, 12 స్థానాలు దుస్థానాలు. అట్లాగే గ్రహాలకు సంబంధించిన విషయాలు చెప్పాలి అని అంటే, శుభగ్రహాలు, పాపగ్రహాలు. ఈ శుభగ్రహాలు అనేటువంటివి చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహాలు శుభగ్రహాలు. మిగిలిన 5 గ్రహాలు పాపగ్రహాలుగా చెప్పబడుతుంది. కానీ పాపగ్రహాలు గొప్ప యోగాన్ని ఇస్తాయి. శుభగ్రహాలు ఇస్తాయి, కానీ పాపగ్రహాలు కూడా గొప్ప యోగాన్ని ఇస్తాయి. అది జాతకంలో మీకు ఉన్న స్థానాలను బట్టి. ఇప్పుడు కేంద్రాలు, కోణాలు అనేటువంటివి విపరీత బలాన్ని ఇస్తాయి. కేంద్రం అనగా ఏముంటుంది? 4, 7, 10 స్థానాలు కేంద్రాలు. అట్లాగే కోణాలంటే 1, 5, 9 కోణాలు. 1 కేంద్రం కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమి అంటే, మీరు రుణానుబంధం ఉన్నంత కాలం 6వ స్థానాన్ని బట్టి తెలిసేదేమి, కుజ భగవాన్ని బట్టి తెలిసేదేమి, కుజుడు అనేటువంటి గ్రహం విపరీతమైనటువంటి రుణ సంబంధమైనటువంటి వ్యవహారాలు తెలియజేస్తుంది. మీరు ఎంత రుణం ఉన్నారు, ఎక్కడున్నారు, ఎవరుకున్నారు, ఇవన్నీ మీ రుణానుబంధాలు తీర్చుకోకపోతే మీరు ఆర్థికంగా ఎదగలిగే పరిస్థితి ఉండదు. మీరు ఎదుగుతున్న కొద్దీ రుణాలు కూడా చేస్తూ ఉంటారు, కడుతూ ఉంటారు. కానీ కుజ భగవానుడు రాశిలో కానీ నవాంశలో కానీ నీచి పట్టకుండా ఉండాలి. కుజుడే సర్వ సంపదలకి కారణం. ఎందుకు అని అంటే, సృష్టిలో పంచభూతాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది, సర్వ సంపదలు ఇచ్చేటువంటిది భూమాత. మీరు తినేటువంటి ఆహారం దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి, ఇనుము దగ్గర నుంచి, వెండి దగ్గర నుంచి, ఏదున్నా ప్లాస్టిక్ కానీ ప్రతిదీ, చెక్కున్న సమస్తము సృష్టిలో అందగలిగేది, అందించేది కేవలం ఒక్క భూమి మాత్రమే. అంచేత ఏమి అనంటే, ఈ భూమి సంపదలకు అధిపతి కుజుడు. ఈ కుజుడు బాగుంటేనే మీరు ఏం సంపాదించినా సమస్తము లభిస్తాయి. ఈ కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ కుజుడికి సంబంధించినటువంటి పగడం ఉంగరం ధరించటం, కుజ శక్తికి సంబంధించినటువంటివి, కుజుడు మంత్రాలు జపించటం, ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యం అని మంత్రాన్ని జపించుకోవటం చేస్తే, శరణాగతి నీవే తండ్రి అని చెప్పటం దీని అంతరార్థం. ఈ విధంగా చేసినట్లయితే మంచి సత్ఫలితం కలుగుతుంది. కుజుడే సుబ్రహ్మణ్య స్వామి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం.
సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రము అని అంటారు. చాలా పవర్ఫుల్ అండి, అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇది కూడా ట్రై చేసి చూడండి, బాగా మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.